హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక వ్యక్తి కళ్ళు తెరిచేసరికి ఒక భయంకరమైన అడవిలో ఉంటాడు. అతని ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. అతనికి ఏమీ గుర్తుండదు. అంటే అతను ఎవరు, అక్కడ ఆ పరిస్థితిలో ఎందుకున్నాడు, అతని గతం ఏమీ తెలీదు. ఇప్పుడే పుట్టిన పసి బిడ్డలా ఉంటాడు. అంటే రూపం మాత్రమే పెద్దగా ఉంటుంది. మాట్లాడడం కూడా రాదు. అసలు అతను ఎవరు, ఆ అడవిలో ఎందుకున్నాడు, ఈ పరిస్థితికి కారణం ఏమిటి, అతను తెలుసుకోగలిగాడా? చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఫుల్ మూవీ చూడాల్సింది. అయితే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను ఇప్పుడే కళ్ళు తెరుస్తాడు. అతను ఎక్కడ ఉన్నాడో అతనికి తెలీదు. అతని శరీరం ఇప్పుడే పుట్టినట్లుగా కనిపిస్తుంది. అతనికి ఎలాంటి బట్టలు ఉండవు. పాత జ్ఞాపకాలు కూడా లేవు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలో కూడా అతనికి తెలీదు. కొంతసేపు అడవిలో తిరుగుతున్న తర్వాత అతను ఒక పట్టణానికి చేరుకుంటాడు. అతని శరీరంపై బట్టలు లేకపోవడం చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అతను పట్టణంలోని అన్ని వస్తువులు మొదటిసారి ఇప్పుడే చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటాడు. అతను పట్టణంలో తిరుగుతూ ఉండగా పోలీసులు అక్కడికి వస్తారు. బట్టలు లేకుండా తిరుగుతూ అశ్లీలతను చూపిస్తున్నాడనే కారణంతో అతన్ని అరెస్ట్ చేసి నిర్బంధ కేంద్రానికి తీసుకెళ్తారు. పోలీసులు అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను వాళ్ళ మాటల్ని అర్థం చేసుకోలేకపోతాడు. అతను తన పేరు కానీ తన గురించి కానీ చెప్పడు. అప్పుడు పోలీసులు అతనికి కైల్ అని పేరు పెడతారు. తర్వాత కైల్కు మెడికల్ చెకప్ చేయిస్తారు. అందులో 2 ముఖ్యమైన విషయాలు బయటపడతాయి. మొదటిది, కైల్ పొట్ట మీద బొడ్డుతాడు, నాభి ఉండదు. రెండోది, అతని శరీరం చాలా పరిపూర్ణంగా ఉంటుంది. అతని శరీరం మీద ఎలాంటి ముడతలు కానీ మొటిమలు కానీ ఉండవు. ఇది చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు. అతని మరిన్ని రిపోర్ట్లు వచ్చే వరకు అతనికి ఆహారం ఇచ్చి డైనింగ్ హాల్ కు పంపిస్తారు. అతను అక్కడికి వెళ్లి కూర్చుంటాడు. కానీ ఎలా తినాలో అతనికి తెలీదు. అప్పుడు అతను తన ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తిని చూసి అతనిలాగే తింటాడు. అది గమనించిన ఆ అబ్బాయి కైల్ తనను ఆట పట్టిస్తున్నాడు అనుకుంటాడు. ఆ అబ్బాయి కైల్ని కొట్టడానికి అతని దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడు డాక్టర్లు మధ్యలో వచ్చి అతనికి నచ్చ చెప్తారు. తర్వాత ఈ అబ్బాయిలందరూ బయట గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి కైల్ ముఖంపై పిడికిలితో కొడతాడు. కైల్ కింద పడిపోతాడు. కొద్దిసేపటి తర్వాత అతని ప్యాంట్ అంతా తడిసిపోతుంది. అతను ఈ వింత ప్రవర్తనని చూసి గార్డులకు ఏం చేయాలో తెలీదు. అప్పుడు వాళ్ళు సెంటర్ సైకియాట్రిస్ట్ నికోల్ని పంపిస్తారు. నికోల్ కైల్తో మాట్లాడి అతనికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నికోల్ అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ కైల్ ఆమె మాటలకి ఎలాంటి సమాధానం ఇవ్వడు. అప్పుడు నికోల్ అతన్ని ఒక స్కెచ్ గీయమని చెప్తుంది. అప్పుడు కైల్ ఒక పెయింటర్ లాగా ఒక స్కెచ్ గీస్తాడు. అతను అడవిలో చూసిన ఒక జంట స్కెచ్ గీసుంటాడు. తర్వాత నికోల్ కైల్ని తన ఇంటికి తీసుకొస్తుంది. కైల్కు ఏం జరిగిందో, అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. కైల్కు ఏదో పెద్ద ప్రమాదం జరుగుంటుందని, అందుకే అతనికి ఏమీ గుర్తులేదని నికోల్కి అనుమానం కలుగుతుంది. తర్వాత మనం నికోల్ కూతురు లోరెన్ చూస్తాం. ఆమె ఇంట్లో కైల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి ఎవరని అడుగుతుంది. అప్పుడు నికోల్ అతను కైల్ అని, కొన్ని రోజులు తమ ఇంట్లోనే ఉంటాడని చెప్తుంది. కైల్ వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా ఉంటాడు. అతనికి ఏదైనా ఒక పని గురించి చెప్తే అతను అదే పనిని పదే పదే చేస్తూ ఉంటాడు. లోరీ కూడా కైల్పై పెద్దగా శ్రద్ధ పెట్టదు. ఎందుకంటే ఆమె మనసు తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడం మీదే ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత కైల్ ఇంటి బయటకు వెళ్తాడు. అతని కన్ను ఒక సీతాకోక చిలుకపై పడుతుంది. అతను ఏమాత్రం ఆలోచించకుండా ఆ సీతాకోక చిలుక వెనకాలే వెళ్తాడు. బయట పక్కింటి నుంచి అతనికి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అతను ఆ శబ్దాలన్నీ అనుసరిస్తూ ఆ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ అమండా అనే ఒక అమ్మాయి పియానో వాయిస్తూ ఉంటుంది. పియానో శబ్దం విని కైల్ కళ్ళలో నుంచి కన్నీళ్లు వస్తాయి. కానీ అతనికి ఎందుకో అలా అనిపిస్తుందో తెలీదు. అమండా వెనక్కి తిరిగి చూడగానే కైల్ ఆమె ముఖం చూసి అక్కడి నుంచి పారిపోతాడు. అతను వేగంగా ఇంటికి వచ్చి బాత్రూంలో దాక్కుంటాడు. అదే సమయంలో లోరీ తమ్ముడు జోష్ ఒక అడల్ట్ మ్యాగజైన్తో లోపలికొస్తాడు. అతను పూర్తిగా ఆ మ్యాగజైన్లో లీనమై ఉంటాడు. కానీ బాత్రూంలో కూర్చున్న కైల్ అతనిని చూస్తున్నాడనే విషయం అతనికి తెలీదు. జోష్ కన్ను కైల్పై పడగానే అతను అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయే తొందరలో అతని మ్యాగజైన్ కింద పడిపోతుంది. అది అతని తల్లి నికోల్ చూసేస్తుంది. నికోల్ జోష్ను తిడుతూ ఉండగా వారి తలుపు ఎవరో కొడుతూ ఉంటారు. నికోల్ తలుపు తెరవగా అక్కడ అమాండా, ఆమె తల్లి ఉంటారు. అమాండా తల్లి, మీ అతిథి ఎటువంటి అనుమతి లేకుండా మా ఇంట్లోకి వచ్చాడు. అతనికి కాస్త కూడా బుద్ధి లేదా? అతని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. ఆమె తన కూతురు అమాండాతో అమాండా నిజం చెప్పు అని అడుగుతుంది. కానీ అమాండా అక్కడ కైల్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది.
వాళ్ళు ఇద్దరు ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత అమండా తల్లి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఆ రాత్రి నికోల్ భర్త స్టీఫెన్ ఇంటికి తిరిగొస్తాడు. నికోల్ స్టీఫెన్కు కైల్ని పరిచయం చేసి అతను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడని చెప్తుంది. ఆ రాత్రి అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా కైల్ మొదటిసారి మాట్లాడతాడు. కానీ అతను మాట్లాడిన మాటలన్నీ బూతులే. వాటిని అతను నిర్బంధ కేంద్రంలోని అబ్బాయిల నుంచి వినుంటాడు. ఆ తర్వాత అతను ఏమాత్రం ఆలోచించకుండా లోరీ తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్లో చెప్పిన మాటల్ని పునరావృతం చేస్తూ ఉంటాడు. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. లోరీ తన బాయ్ ఫ్రెండ్తో పారిపోవడానికి సిద్ధంగా ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది. నికోల్ ఇద్దరు పిల్లలు కైల్పై చాలా కోపంగా ఉంటారు. తర్వాత రోజు ఉదయం జోష్ తన హోంవర్క్ చేస్తూ ఉంటాడు. అతను కైల్కు కొన్ని ప్రశ్నలు వేయమని అడుగుతాడు. కైల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రశ్నలకి జవాబులు ఇస్తాడు. ఇది చూసి నికోల్, జోష్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. దీనివల్ల కైల్ తెలివి తక్కువ వాడు కాదు అని, అతని ప్రవర్తన వెనుక ఏదో రహస్యం దాగుందని తెలుస్తుంది. ఆ తర్వాత కైల్ ఐక్యూ టెస్ట్ ఫలితాలు రాగానే అందరూ షాక్ అయిపోతారు. అతని ఐక్యూ 400 కన్నా ఎక్కువ. ఇది చూసి డాక్టర్లు అతనిపై మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు అతని మెదడుకి ఎంఆర్ఐ టెస్ట్ చేసినప్పుడు కైల్ మెదడు ఒక సాధారణ మనిషి మెదడు కంటే చాలా ఎక్కువగా అభివృద్ధి చెందినట్టు తెలుస్తుంది. అతని మెదడి కార్యకలాపాలు చాలా వేగంగా ఉంటాయి. అతను ఒక గ్రహాంతరవాసి లేదా ఒక రోబోట్ అయి ఉండొచ్చని వాళ్ళకి అనిపిస్తుంది. ఆ రాత్రి నికోల్ కైల్ని ఇంటికి తీసుకొస్తుంది. ఆమె జోస్తో కైల్తో రూమ్ షేర్ చేసుకోమని చెప్తుంది. అది జోష్కి అస్సలు నచ్చదు. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు లోరీ బయటికి వెళ్లడం కైల్ చూస్తాడు. అతను కూడా ఆమె వెనకాలే వెళ్తాడు. లోరీ ఒక పార్టీకి వెళ్తుందని మనకు అర్థమవుతుంది. అక్కడి వాతావరణం చూసి కైల్ కూడా వాళ్ళతో కలిసిపోతాడు. కానీ అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. ఒక ఆఫీసర్ లోరీని తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కైల్ అక్కడికి వచ్చి అతన్ని ఆపుతాడు. అతని ముఖం వింతగా మారి పాము లాంటి శబ్దం చేస్తాడు. ఇది చూసి అందరూ నవ్వుకుంటారు. ఆ ఆఫీసర్ కైల్కు సంకెళ్లు వేయడానికి వెళ్ళగానే అతను త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఆఫీసర్ కోపంతో అతన్ని కొట్టడానికి వెళ్తాడు. కానీ కైల్ చాలా తేలికగా అతని దాడి నుంచి తప్పించుకుంటాడు. ఇది చూసి ఆ ఆఫీసర్ కూడా కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కైలు లోరీని సురక్షితంగా ఇంటికి తీసుకొస్తాడు. తర్వాత రోజు కైలు తన తప్పులని సరిదిద్దుకోవాలని అనుకుంటాడు. అతను నెమ్మదిగా ఆ కుటుంబం మనసు గెలుచుకోవడం మొదలు పెడతాడు. మొదటిగా అతను స్టీఫెన్ కంప్యూటర్ని రిపేర్ చేస్తాడు. నెలల తరబడి స్టీఫెన్ తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్న డాక్యుమెంట్లను కైల్ ఒక్క రోజులోనే తిరిగి తెస్తాడు. తర్వాత అతను జోష్ రూమ్ని శుభ్రం చేసి అతని కోసం ఒక కొత్త మ్యాగజైన్ని కూడా తెచ్చిస్తాడు. ఇది చూసి జోష్ కూడా సంతోషపడతాడు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి కైల్ ఆ ఇంటిలో అందరి మనసు గెలుచుకుంటాడు. ఇవన్నీ చూసిన నికోల్ కైల్ గతం గురించి తెలిసే వరకు అతన్ని తాత్కాలికంగా దత్తత తీసుకోవచ్చని అనుకుంటుంది. అయితే వీటన్నింటిలో వింతైన విషయం ఏంటంటే మైకేల్కు రాత్రిపూట నిద్ర పట్టదు. ఇప్పుడు అతను మరింత వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అతనికి ఆహారం గురించి కూడా తెలీదు. అతని చేతికి ఏది దొరికితే అది తినేస్తూ ఉంటాడు. అది పచ్చిదైనా వండినదైనా ఏదైనా సరే. తర్వాత ఒక రోజు కైల్ పెరట్లో ఉన్నప్పుడు ఒక వ్యాన్లో కూర్చున్న వ్యక్తి అతన్ని గమనిస్తూ ఉంటాడు. మొదట కైల్ దాన్ని పట్టించుకోడు. కానీ తర్వాత అతను అన్ని చోట్ల ఆ వ్యక్తిని చూస్తూ ఉంటాడు. ఎవరో కైల్పై నిఘా ఉంచుతున్నారని ఇప్పుడు స్పష్టమైపోతుంది. కొన్ని రోజుల తర్వాత నికోల్ కైల్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తుంది. కైల్ శరీరం లోపల నుంచి చూసినప్పుడు అది కొత్తగా కనిపిస్తుంది. అతని శరీరానికి ఎప్పుడూ గాయం తగలనట్లుగా ఉంటుంది. అతని ఐక్యూ చాలా వేగంగా ఉంటుంది. ఒకరోజు డాక్టర్ కైల్కు నిద్ర మాత్రలు ఇస్తాడు. కానీ ఆ మాత్రలు వేసుకున్నా కూడా కైల్కి రాత్రంతా అస్సలు నిద్ర పట్టదు. కైల్కు చాలా శక్తి ఉందని, అతను త్వరగా అలసిపోడని స్టీఫెన్ అనుకుంటాడు. అందుకే ఉదయం అతన్ని రన్నింగ్కి తీసుకువెళ్తాడు. స్టీఫెన్ ఒకప్పుడు రన్నర్. కైల్ను త్వరగా అలసిపోయేలా చేయగలని అతను అనుకుంటాడు. కానీ స్టీఫెనే అలసిపోతాడు. కైల్ మాత్రం ఒక ఒలింపిక్ రన్నర్ లాగా పరిగెత్తుతూనే ఉంటాడు. స్టీఫెన్ ఇంటికి వచ్చి నికోల్ కైల్ ఒక సాధారణ మనిషి అని నాకు అనిపించడం లేదు. అందుకే నువ్వు అతన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలిపెట్టిరా అని చెప్తాడు. వారి మాటలన్నీ కైల్ వింటూ ఉంటాడు. అవి విని అతను చాలా బాధపడతాడు. ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి పారిపోతాడు. స్టీఫెన్ అతన్ని అన్ని చోట్ల వెతుకుతాడు. కానీ అతను ఎక్కడా కనిపించడు. అప్పుడు నికోల్కు కైల్ గీసిన కొన్ని స్కెచ్లు కనిపిస్తాయి. ఒక స్కెచ్పై ఉన్న ప్రదేశం నికోల్కు తెలుసు. వాళ్ళు సమయం వృధా చేయకుండా టార్చ్ లైట్ తీసుకుని ఆ స్కెచ్లో ఉన్న ప్రదేశం వైపు వెళ్తారు. చివరికి వాళ్ళకి కైల్ అక్కడ కనిపిస్తాడు. అతను ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉంటాడు. వాళ్ళు కైల్ని మళ్ళీ తమ ఇంటికి తీసుకొస్తారు. అక్కడ స్టీఫెన్ కైల్కు క్షమాపణ చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత కైల్కు అక్కడ ఒక రేడియో కనిపిస్తుంది. అందులో నుంచి కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు అతనికి చాలా నచ్చుతాయి. ఆ రాత్రి కైల్కి మొదటిసారి నిద్ర పడుతుంది. తర్వాత రోజు ఉదయం నికోల్కు పోలీసుల నుంచి కాల్ వస్తుంది. వాళ్ళు కైల్ దొరికిన చోట మాకు ఒక డెడ్ బాడీ అస్థిపంజరం కూడా దొరికిందని చెప్తారు.
కైల్ ఒక హంతకుడు కూడా అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తారు. మీరు ఎంత వీలైతే అంత కైల్‌కు దూరంగా ఉండండి అని చెప్తారు. ఏజెంట్ టేలర్ కైల్‌తో మాట్లాడాలని అనుకుంటాడు. కానీ నికోల్ ఆ విషయాన్ని దాటేస్తుంది. తర్వాత రోజు ఉదయం కైల్ లేవగానే టీవీ చూడ్డానికి ప్రయత్నిస్తాడు. కానీ సిగ్నల్స్ రావు. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఇంటి పైకెక్కి యాంటెనాను సరిచేస్తాడు. తిరిగి వస్తుండగా అతను పైనుంచి నేరుగా కిందకు దూకేస్తాడు. ఇది అమండా కూడా చూస్తుంది. అమండా చాలా కంగారు పడుతుంది. తన కార్‌ని చెత్త డబ్బాకి గుద్దేస్తుంది. అప్పుడు కైల్ ఎటువంటి గాయాలు లేకుండా ఆమె ముందు నిలబడతాడు. అంత ఎత్తు నుంచి కిందకు పడిన కైల్‌కు ఒక్క గాయం కూడా ఎలా తగల్లేదని అమండా ఆశ్చర్యపోతుంది. అమండా తల్లి కైల్‌ను చూసి అప్పటికే చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు కారు పరిస్థితి చూసి ఆమెకి మరింత కోపం వస్తుంది. ఆమె అక్కడ అమండాను తిట్టడం మొదలుపెడుతుంది. కానీ అప్పుడే కైల్ అక్కడికి వచ్చి ఇందులో అమండా తప్పు లేదు. అంతా నా తప్పే అని చెప్తాడు. ఇది విన్న అమండా తల్లి మాట్లాడకుండా ఉండిపోతుంది. అదే రోజు రాత్రి స్టీఫెన్ ఇంటికి తిరిగొచ్చి నికోల్‌తో కైల్ దొరికిన రోజు ఒక మనిషి కూడా కనిపించకుండా పోయాడని పోలీసులకు తెలిసిందని చెప్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి వీరి మాటలన్నీ స్పీకర్ ద్వారా వింటూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం నికోల్ తన ఇంటిని శుభ్రం చేస్తూ ఉండగా కైల్ గీసిన కొన్ని స్కెచ్లు ఆమెకు కనిపిస్తాయి. ఆ స్కెచ్లలో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆమె ఆ స్కెచ్లను కలిపి చూడగా ఆమెకి ఒక సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ క్రైమ్ జరిగిన ప్రదేశంలో కూడా దొరుకుతుంది. దీనివల్ల కైల్ కూడా అక్కడ ఉన్నాడని, ఈ కేసుతో అతనికి ఏదో సంబంధం ఉందని ఇప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరోవైపు అమండా లైఫ్ గార్డ్ ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అమండాను ఇష్టపడే కైల్ ఆమెను మెప్పించడానికి నీటిలో దూకుతాడు. కానీ కైల్ నీటిలో మునిగిపోవడం మొదలు పెట్టగానే అమండా సరైన సమయానికి వచ్చి అతన్ని బయటకు తీస్తుంది. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కైల్‌ను చూసి నవ్వుతూ ఉంటారు. అదే రోజు సాయంత్రం కైల్ క్షేమంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి అమండా అతని ఇంటికి వస్తుంది. అమండా అతని రూమ్లోకి వెళ్ళగానే అక్కడ కైల్ ఉండడు. అదే సమయంలో ఆమెకి కైల్ గీసిన చాలా స్కెచ్లు కనిపిస్తాయి. ఆ స్కెచ్ల్లో చాలా వరకు అమండానే ఉంటుంది. కైల్ తనను లోలోపల ఇష్టపడుతున్నాడని ఆమెకు అర్థమవుతుంది. తర్వాత రోజు పూల్లో అమండా కైల్‌కు ఈత నేర్పిస్తూ ఉంటుంది. కొన్ని ప్రాథమిక చిట్కాలను నేర్చుకున్న తర్వాత కైల్ ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్‌లా ఈత కొడుతూ ఉంటాడు. ఇది చూసి అమండా కూడా షాక్ అయిపోతుంది. అప్పుడు అమండా కైల్‌ను దగ్గరికి పిలిచి, రేపు మా పేరెంట్స్ ఇంట్లో ఉండరు. నీకు వీలైతే మా ఇంటికి రా. నీకొకటి చూపించాలనుకుంటున్నానని చెప్తుంది. తర్వాత రోజు కైల్ అమండా దగ్గరకు వెళ్ళగానే అమండా తన తండ్రి గీసిన కొన్ని స్కెచ్లు అతనికి చూపిస్తుంది. ఆశ్చర్యకరంగా ఆమె తండ్రి వేసిన స్కెచ్లు కైల్ వేసుకున్న స్కెచ్లు చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడు కైల్ అమండా కోసం ఒక మంచి సర్ప్రైజ్ చేయాలి అనుకుంటాడు. అతను అమండా తండ్రి తన నైపుణ్యాలను కలిపి ఒక చాలా మంచి పోర్ట్రైట్ గీస్తాడు. ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ గిఫ్ట్‌ని అమండాకి ఇవ్వాలి అనుకుంటాడు. ఆ రాత్రి కైల్ జోష్‌తో కలిసి ఒక పార్టీకి వెళ్తాడు. అక్కడికి అమండా కూడా వస్తుంది. అమండా రాగానే కైల్ ఆశలన్నీ అడుగంటిపోతాయి. ఎందుకంటే అమండాతో ఆమె బాయ్ ఫ్రెండ్ చార్లీ ఉంటాడు. కైల్ గుండె పూర్తిగా ముక్కలైపోతుంది. అతను అమండా కోసం గీసిన స్కెచ్‌ను విసిరి పారేస్తాడు. ఆ రాత్రి కైల్‌కు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. తర్వాత రోజు నికోల్ కైల్‌తో హిప్నోసిస్ ద్వారా నీ పాత జ్ఞాపకాలను తెలుసుకోవడానికి నేను ఒక స్నేహితుడిని పిలిచానని చెప్తుంది. కైల్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. తర్వాత సెషన్ మొదలవుతుంది. హిప్నోసిజం ద్వారా కైల్‌కు ఒక రాత్రి దృశ్యం గుర్తుకొస్తుంది. అందులో ఇద్దరు వ్యక్తులు పోరాడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఒకడు కైల్‌పై నిఘా ఉంచిన వ్యక్తి. అతని పేరు టామ్ ఫోర్స్. టామ్ ఫోర్స్ అక్కడ ఒక గన్ తీసుకొని రెండో వ్యక్తిని షూట్ చేసి చంపేస్తాడు. కైల్ కంగారు పడి టామ్ ఫోర్స్ అని పేరును పిలుస్తూ ఉంటాడు. ఈ పేరును వినగానే నికోల్ ఆలోచనలో పడుతుంది. నికోలు నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు ఈ పేరు విన్నాను అని చెప్తుంది. టామ్ ఒక కొత్త ఆఫీసర్ అని, అతను కొద్ది కాలం క్రితమే ఈ పట్టణానికి వచ్చాడని నికోల్ తెలుసుకుంటుంది. నికోల్ మెదడులో ఇప్పుడు వేల ప్రశ్నలు తలెత్తుతాయి. నికోల్ కైల్‌తో నీ కలలో ఏం చూసావో దాన్ని స్కెచ్ గీసి ఇవ్వని అడుగుతుంది. కైల్ చాలా జాగ్రత్తగా ఆ పోర్ట్రైట్‌ని గీస్తాడు. వాళ్ళు ఆ పోర్ట్రైట్‌ని చూసినప్పుడు వాటిలో ఒకటి టామ్ ఫోర్స్ కాల్చి చంపిన వ్యక్తిదని తెలుస్తుంది. అతని పేరు ఫ్రెడ్ మ్యాన్. ఫ్రెడ్ మ్యాన్ ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్. అతను మానవ జ్ఞాపక శక్తిలో చాలా నిపుణుడు. అడవిలో దొరికిన అస్థిపంజరం ఫ్రెడ్ మ్యాన్దే అని ఇప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఫ్రెడ్ మ్యాన్కు కైల్‌కు ఏమి సంబంధం అనేదే ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబులు తెలుసుకోవడానికి వాళ్ళు ఆ యూనివర్సిటీకి వెళ్తారు. యూనివర్సిటీకి చేరుకున్న తర్వాత ఒక పెద్ద నిజం బయటపడుతుంది. అక్కడ ఒక ఫోటో ఉంటుంది. అందులో ఫ్రెడ్ మ్యాన్ విద్యార్థులందరూ ఉంటారు. వాళ్ళల్లో కైల్ కూడా ఉంటాడు. కానీ అక్కడ ఫ్రెడ్ మ్యాన్ అసిస్టెంట్‌ని కైల్ గురించి అడిగినప్పుడు ఆమెకు కైల్ గురించి ఏమీ తెలీదు. ఆమె నేను చాలా సంవత్సరాల పాటు ప్రొఫెసర్‌తో పనిచేశాను. కానీ కైల్‌ని ఎప్పుడూ చూడలేదని చెప్తుంది. తర్వాత వాళ్ళు కైల్‌కు మెమరీ టెస్ట్ చేయిస్తారు. ఆ టెస్టులో కైల్ 100% స్కోర్ చేస్తాడు. ఇది చూసి ఆ అసిస్టెంట్ పూర్తిగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఆ అసిస్టెంట్ ఫ్రెడ్ మ్యాన్ మనిషి మెదడుపై ఒక పరిశోధన చేస్తున్నాడని నాకు తెలుసు. మనిషి తన మెదడులో కేవలం
10% మాత్రమే ఉపయోగిస్తాడు. కానీ నేను నా సైన్స్‌తో మనిషి మెదడును 100% ఉపయోగపడేలా చేస్తానని ఫ్రెడ్‌మ్యాన్ చెప్పేవాడని చెప్తుంది. ఈ మాటలు విన్న తర్వాత కైల్ కూడా ఫ్రెడ్‌మ్యాన్ ప్రాజెక్ట్‌లో భాగమే ఉంటాడని, అందుకే అతను అంత తెలివైనవాడని మనకనిపిస్తుంది. బహుశా అందుకే ఫ్రెడ్‌మ్యాన్‌ని కూడా చంపి ఉంటారనిపిస్తుంది. అదే కాలేజీలో వారికి ఫ్రెడ్‌మ్యాన్ కొన్ని డాక్యుమెంట్లు కూడా దొరుకుతాయి. వాటిపై క్రైమ్ జరిగిన ప్రదేశంలో దొరికిన సింబల్ ఉంటుంది. అంతేకాకుండా ఆ పేపర్ మీద ఒక నెంబర్ పదే పదే రాసుంటుంది. బహుశా ఆ నెంబర్స్ కోఆర్డినేట్స్ అయి ఉంటాయని వాళ్ళకనిపిస్తుంది. ఆ నెంబర్లు ఏ స్థలాన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవడానికి వాళ్ళు ఇంటర్నెట్లో వెతకడం మొదలు పెడతారు. అదే సమయంలో లోరీకి స్టీఫెన్ నుంచి కాల్ వస్తుంది. మీరు ఎక్కడున్నారని అతను అడుగుతాడు. లోరీ అతనికి అన్ని విషయాలు చెప్పి మనం ఈ కోఆర్డినేట్స్ గురించి తెలుసుకోవాలని చెప్తుంది. స్టీఫెన్ కూడా ఆ కోఆర్డినేట్స్ గురించి వెతకడం మొదలు పెడతాడు. తర్వాత లోరీకి స్టీఫెన్ నుంచి మళ్ళీ కాల్ వస్తుంది. ఆ కోఆర్డినేట్స్ మిలిటరీ నియంత్రణలో ఉన్న ఒక ప్రభుత్వ సౌకర్యానికి చెందినవని అతను చెప్తాడు. అంటే అది ఒక సాధారణ ప్రదేశం కాదు, అక్కడ చాలా భద్రత ఉంటుందని అర్థం. ఈ నిజం తెలుసుకోవడానికి కైల్ ఎలాగైనా ఆ సౌకర్యం దగ్గరికి చేరుకుంటాడు. అక్కడి నుంచి కైల్ ఒంటరిగా ముందుకు వెళ్తాడు. అతను భద్రత కంచెలను దాటుకుంటూ లోపలికి వెళ్తాడు. కానీ అప్పుడు వెనక నుంచి ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి అతనిపై దాడి చేస్తాడు. కానీ ఇక్కడ కైల్ కరాటే ప్రాక్టీస్ పనికొస్తుంది. కైల్ ఏదో విధంగా ఆ వ్యక్తి ముసుగుని తొలగించడంలో విజయం సాధిస్తాడు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, టామ్ ఫోర్స్ అని మనకు అర్థమవుతుంది. ఈ మనిషి ఫ్రెడ్‌మ్యాన్ని కూడా కాల్చి చంపాడని కైల్కి గుర్తుకొస్తుంది. టామ్ ఫోర్స్ కైల్తో, నువ్వు బతికి ఉండాలంటే దయచేసి మౌనంగా ఉండు. నువ్వు నీ గతం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నీ కొత్త కుటుంబం ప్రాణాలకి ప్రమాదం రావచ్చని హెచ్చరిస్తాడు. వెళ్లే ముందు టామ్ ఫోర్స్ అతనికి, నువ్వు నిన్ను వెతకడం ఆపకపోతే వాళ్ళు నీ కుటుంబాన్ని చంపేస్తారని చెప్తాడు. ఈ సిరీస్ మొదటి భాగం ఇక్కడితో ముగుస్తుంది. మరి కైల్ గతం ఏంటి, కైల్కు ఆ శక్తులు ఎలా వచ్చాయి, ఇవన్నీ మనకి నెక్స్ట్ భాగంలో తెలుస్తుంది. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే తరువాతి భాగం చూడాల్సిందే. కాబట్టి నెక్స్ట్ పార్ట్ కావాలనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.